సార్ ఇప్పుడు మంచుకి పూత పోతుంది, అలానే వర్షాలు వస్తే కాయిపోతుంది కింద పడి. సో అలాంటప్పుడు ఎలాంటి నష్టాలను ఎదుర్కొంటారు మామిడి రైతులు? ముఖ్యంగా ఇక్కడ జనరల్గా ఎప్పుడైతే అకాల వర్షాలు, వడగండ్లు, గాలి దుమారాలు వచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే మనము బార్డర్లో మనకు విండ్ అంటే గాలి రాకుండా మొక్కలు పెట్టుకునేది ఫస్ట్ ఒకటి అది. దాంతో పాటుగా ఇప్పుడు చిన్న మొక్కలు అయితే ఏ విధంగా ఉన్నాయో దీనికి కాయ అనేది ఎక్కువ రాలదు. అదే పెద్ద మొక్క ఉన్నప్పుడు కాయ ఎక్కువ రాలే అవకాశం ఉంటుంది. అయితే న్యాచురల్గా వచ్చే క్యాలమిటీస్ అంటే వడగండ్లు కానీ గాలి దుమారం కానీ దాన్ని ఎవరం ఏం చేయలేము. అది దాదాపుగా అది యథావిధిగా జరిగిపోతుంది అది. సో అప్పుడు దీన్ని అందుకోసమనే పక్కకు పెద్ద మొక్క, ఇటు చిన్న మొక్క, ఈ చిన్న మొక్కకు కాయ రాలే అవకాశం ఉండదు, దీనికి ఎక్కువ రాలే అవకాశం ఉంటుంది. దీన్ని ఎవరు నివారించడానికి ముఖ్యంగా మనం గాలి అంటే ఏదైతే వాటం వీస్తుందో అక్కడ మనం దానికి విండు బ్రేక్ చేయడానికి మనం మొక్కలు పెట్టుకునే అవసరం ఉంటుంది. లైక్ వెదురు కానీ అదేవిధంగా సిల్వర్ ఓక్ కానీ అలాంటి మనం పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి గాలిని దాన్ని నిరోధించి కాయ రాలకుండా మనం ఆపుకోవచ్చు.